ఆ కామ్రేడ్ బస్తర్లో పేరు పొందిన నాయకుడు. పశ్చిమ బస్తర్ ప్రాంతం అంతా ఆయన గురించి మేము ఆ సందర్భంలో 30 ఏళ్ల కిందట కలిసినప్పుడు ఒక 15-20 రోజుల పాటు కలిసి ఉన్నాము ఒక సమావేశ సందర్భంగా. అయితే ఆ కామ్రేడ్ గురించి అప్పటికే చెప్పిన వాళ్ళు, అక్కడ ఆ కామ్రేడ్ని చాలా సన్నిహితంగా తెలిసిన వాళ్ళు, ఆయన అంటే మన ఈ పశ్చిమ బస్తర్ ప్రాంతంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇల్లు ఇంటిలోని ప్రతి మనిషి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆయన చాలా బాగా తెలుసు. ఆయన ప్రతి ఒక్కరికి సంబంధించి వివరాలు కానీ, అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే ఒక 3 తరాల మనుషుల గురించి, ఏ గ్రామంలో ఏ ఇంటి గురించి చెప్పినా ఆ ఇంట్లోని 3 తరాల గురించి కూడా చెప్పగలిగేటంత అంతటి సాన్నిహిత్యము, అంతటి ప్రజల్ని అంత గొప్పగా ఆర్గనైజ్ చేసిన వ్యక్తి కామ్రేడ్ పాక హనుమంత్. ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఆయన బస్తర్కు వెళ్ళకంటే ముందే ఛత్తీస్గఢ్లోని ఇతర పట్టణాల్లో, ఇంకా నాకు తెలిసి వేరే జార్ఖండ్లో కూడా ఒకసారి ఆయన్ని అక్కడికి పంపించారని, అంటే విప్లవోద్యమాన్ని నిర్మించడానికి పంపించాడని విన్నాను. అది ఎంతవరకు పూర్తిగా కరెక్టో తెలియదు కానీ, అయితే ఛత్తీస్గఢ్లో మాత్రం ఆయన పట్టణాల్లో కూడా ఆయన్ని ఆర్గనైజ్ చేయడానికి ఆయన్ని పంపించారు. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు ముఖ్యంగా పశ్చిమ బస్తర్ ప్రాంతాల్లో ఆయన ఆర్గనైజర్గా, జిల్లా కమిటీ సభ్యుడిగా అక్కడ విప్లవోద్యమానికి నాయకత్వం వహించాడు. అట్లా అంచెలంచెలుగా ఆ కామ్రేడ్